తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని యోగా టీచర్ బొరుసు యువనాగరాణి పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లోని చల్లా ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ విజన్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ ప్రసూన అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పద్మతులసి ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. పద్మతులసి మాట్లాడుతూ పరిపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ శ్రీదేవి రెడ్డి, ట్రెజరర్ శ్రావణి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. యోగా క్లాసులు అందరూ ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో యోగా అందరికీ అవసరం అంటున్నారు. ఏ యోగా సెంటర్కి వెళ్ళినా మ్యాట్ల పైన చేసుకుంటూ ఉంటారు యోగా. కానీ అందరూ కూర్చుని చేయలేరు కదా. అటువంటి వారి కోసం ఈ విజన్ క్లబ్ వాళ్ళు ఆలోచించి చక్కగా అన్వేషించి సాయి యువరాణి గారి చేత ఇక్కడ క్లాసు నిర్వహించి నిర్వహించడం అంటే కుర్చీ పైన కూర్చుని చేసుకోవడానికి వీలుగా తెలిపే టెక్నిక్స్ అన్ని తెలియజేయడం కోసం ఈవెన్ ఇక్కడ రప్పించి క్లాసు నిర్వహిస్తున్నారు. 26 వరకు చక్కగా ఈ యోగా వల్ల ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయన్నది ఆసనాల వల్ల మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఓన్లీ యోగా అనేటప్పటికీ అందరికీ కూడా ఆరోగ్యమే, కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలన్నది అందరికీ కూడా తెలియటం లేదు. సో దాని గురించి మన యోగా విజన్ ద్వారా తెలియజేయడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి. ఏమిటంటే సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలని ఉన్నా వాళ్ళకి ఎలా చేయాలి, ట్రిక్స్ ఎలా ఉండాలి, ఉపయోగాలు ఎలా ఉంటాయి అన్నది వాళ్ళ గురించి ప్రత్యేకంగా, అలాగే స్టూడెంట్స్కి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. సో దాని గురించి మనం ఈ విజన్ ద్వారా మా అందరికీ కూడా ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా అందరికీ కూడా యూసీసీ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని. యోగా శిక్షణ కేంద్రం ఇప్పుడు చాలా చోట్ల యోగా నేర్పించడం జరుగుతుందండి. కానీ ఇది ఎందుకు ప్రత్యేకత అంటే మా గురువు గారు రాణి గారు యోగా మ్యాట్స్ మీదే కాకుండా అంటే కుర్చీలో కూడా కూర్చొని మనకి ఫ్లెక్సిబిలిటీ రావడానికి, లేడీస్కి మెయిన్ ప్రాబ్లం ఫ్లెక్సిబిలిటీ ప్రాబ్లం ఉంటుందని, ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేటట్టు ఆసనాలు అవి నేర్పిస్తారు. అలాగే మెడిటేషన్ కూడా ఆవిడ ఆధ్వర్యంలో చాలా బాగా నేర్పిస్తారు. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆవిడతో. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. ఈ నెల 22 అంటే ఈ రోజు నుంచి శుక్రవారం 26 వరకు జరుగుతుందండి ఈ ప్రోగ్రాము. చల్లా ఫంక్షన్ హాల్లో, విద్యుత్ నగర్ చల్లా ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఈవినింగ్ టైం 5:30 to 6:30. లేడీస్ అందరికీ వీలయ్యే టైం కాబట్టి ఆ టైం ఎంచుకోవడం జరిగిందండి. అందరూ వచ్చి వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్ కిట్లను సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీపీ బందెలి విరీష పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఎస్పీ స్కూల్లో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ గాయత్రి అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీపీ బందెలి విరీష ముఖ్య అతిథిగాను, జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు విశిష్ట అతిథిగాను, జనసేన పార్టీ నాయకులు మాజీ ఎస్ఎంసీ చైర్మన్ కె సత్యనారాయణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్స్ కిట్లను సద్వినియోగించుకుని పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఎస్ శ్రీనివాస్, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పల్రాజ్, వక్త నాగేశ్వరరావు, రామలక్ష్మి, రాజరాజేశ్వరి, జగదీష్, ప్రకాష్, గణేష్, సుమన్ పాల్గొన్నారు. గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ పంతం వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు ఎంపీపీ మేడం గారు కూడా వచ్చారు. అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం ఏంటంటే పాఠశాల స్థాయిలో స్థానిక మన స్కూల్ పరిధిలో ఉన్నటువంటి నాయకులందరినీ పిలిపించి వాళ్ళ ద్వారా ఈ కిట్స్ని పంపిణీ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. సో అందుకని మనం మన పాఠశాల స్థాయిలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి రమణయ్యపేట గ్రామానికి సంబంధించినటువంటి ఉమ్మడి కూటమికి సంబంధించిన పెద్దలందరినీ ఈరోజు మనం ఆహ్వానించుకోవడం జరిగింది. +2 అమ్మాయిలు కూడా ఇవ్వడం జరిగింది. అలా మన స్కూల్లో 1300 నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా ఒక 2 days లో వస్తాయని
GCDO మేడం ఉమామహేశ్వరి గారు చెప్పడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో ఉండాలని గవర్నమెంట్ ఆలోచించి మీకు ఎలాంటి విధమైన ఏ విధంగా కూడా మీ పేరెంట్స్ కానీ మీరు కానీ బాధపడకూడదని గవర్నమెంట్ మీకోసం ఆలోచించి ఒక నోట్బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ప్రతిదీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోవాలి. అంటే ఎవరు వస్తారు అని చెప్పేసి వెళ్ళిపోతారని మీరు అందరూ అనుకోవద్దు. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోతే మీకు ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అడిగి తెలుసుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సమాజం బయటికి ఒక అమ్మాయిని బయటికి పంపించాలంటే కనీసం స్కూల్ పంపించాలని కూడా ప్రతి పేరెంట్స్ కూడా చాలా భయపడతారు. కేవలం ఈరోజు ఈ సమాజంలో ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు ఏజ్ పెరుగుతుంది, మీ మైండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, మీతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేసుకుని హెచ్ఎం గారు కానీ లేదా మీ క్లాస్ టీచర్ కానీ ఆ తర్వాత మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఇది ఇప్పుడు చెప్పేది అంతా మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఒక 10 years తర్వాత అర్థమవుతుంది దీని ఫలితం ఏంటనేది. మంచి అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం చేయడం జరిగిందా పిల్లలందరికీ శిక్షణ ఉద్యోగం. అలాగే మరి కాకపోతే సచివతి సర్పదం మేమందరం కూడా ఎంపీపీ గారు అందరూ కూడా కలిపి స్కూల్ పిల్లలకి అందరికీ కూడా బాగుండాలి, స్కూల్ పిల్లలందరూ గొప్ప చదువులు చదువుకోవాలి, మన ఏ దేశంలో చదివిన పిల్లలు కూడా అందరూ కూడా మంచి ప్రయోజనం కావాలని చెప్పేసి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి పెట్టిన కార్యక్రమం పిల్లలందరూ కూడా చదువుకోవాలి, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులు బాగు చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులు బాగుపడాలని చెప్పేసి మీరంతా కూడా ఎంతవరకు నుంచి అంతవరకు చేసి చదువును పక్కన పెట్టాలని కోరుకుంటూ మరి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా ఈ యొక్క కిట్లు పంపిణీ చేయమని మరి మన పక్కన నాలెడ్జ్ గారు మరి ఎమ్మెల్యే గారు ఈవేళ రేపు కూడా అసెంబ్లీలో ఉంటారు కాబట్టి మరి కార్యకర్తలు మమ్మల్ని అందరూ కూడా వెళ్ళి ఆ యొక్క కిట్లు పంచిపెట్టి ఆ యొక్క ప్రోగ్రాం చేయమని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టుల కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఏలూరు జిల్లా బేమడోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గన్ని మాట్లాడుతూ సమర్థుడు పాలనలో ఉంటే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్దికి దూరమైందని విమర్శించారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాష్ట్రానికి సుదీర్ఘ విరామం తర్వాత కేంద్రం నిధులు కేటాయించడంపై గన్ని హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ దోసనపూడి పొల్లయ్యనాయుడు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సుమారు 50 లక్షల కోట్ల రూపాయలటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్తో పాటు మరి 29 రాష్ట్రాల గల భారతదేశంలో అనేక కేటాయింపులు, అనేకమైన హామీలు బడ్జెట్ ద్వారా ఇచ్చినప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారి యొక్క ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అవటం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరాలో అంతకన్నా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామందికి బడ్జెట్ చదివారు, నిర్మలా సీతారామన్ గారు పోలవరానికి ఏమి ఇచ్చారు, ఇంకో దానికి ఏమి ఇచ్చారు, ఇంకో దానికి ఏమి ఇచ్చారని చెప్పి కొంతమంది మరి జగనన్న పత్రికల్లో మీడియాలో కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా మనందరికీ కూడా ఇష్టమైనటువంటి అమరావతి రాజధాని గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3 రాజధానులు అని చెప్పి అమరావతి రాజధానిని సర్వనాశనం చేసినటువంటి సందర్భంలో ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చిన సందర్భంలో మరి ప్రధానమంత్రి మోదీ గారికి కానీ, నిర్మలా సీతారామన్ గారికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెబుదాం అందరం కూడా ముందుగా. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిన్ననే మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కేంద్ర జలశక్తి అధికారులతో సమావేశమయ్యి ఇమ్మీడియట్గా 12,000 కోట్ల రూపాయలు పోలవరానికి అవసరమని చెప్పి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా పత్రాలన్నీ కూడా సమర్పించినటువంటి సందర్భంలో నిన్న సాయంత్రమే ఆ 12,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న సంగతిని కూడా ప్రజలందరూ కూడా మర్చిపోకూడదు. వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇదివరకైతే మనకి రాయలసీమలో 4 జిల్లాలు ఇచ్చి 4 జిల్లాలకి సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు కరువు జిల్లాలను ప్రకటించి
5 సంవత్సరాలు కూడా ఇచ్చిన సందర్భం ఒకసారి చూస్తే మరి ఈసారి రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ప్రకాశం జిల్లా కూడా కలిపి 8 జిల్లాలకు కూడా వెనుకబడిన జిల్లాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మనందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇంకా అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం మరొకటి ఏమిటంటే, నిర్మలా సీతారామన్ గారు తన ప్రసంగంలో విభజన చట్టంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయటానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఒకే ఒక్క మాటలో తేల్చేశారు. మన రాష్ట్రానికి చేయాల్సిన సహాయం ఎంత ఉంటుందో ఆ ఒక్క మాటలో కూడా మనం అర్థం చేసుకోవచ్చని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధానికి నిధులు కానీ, పరిశ్రమల స్థాపనకు అనేక రకాలైనటువంటి రాయితీలు కానీ, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు కానీ, అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్లో పారిశ్రామిక ప్రాంతం ఏదైతే ఉందో కొప్పర్తి, దానికి నిధులు కానీ, అలాగే హైదరాబాదు బెంగళూరు కారిడార్లో ఉన్నటువంటి ఓర్వకల్ అని చెప్పి దానికి నిధులు కానీ, అనేక రకాలైనటువంటి నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉందా ఇక్కడ ఉందని చెప్పి ప్రజలందరూ అనుకున్నటువంటి సందర్భంలో అభివృద్ధిని అన్ని విధాలుగా కూడా మరి వెనకడుగు వేయించేసి సుమారు 10 లక్షల కోట్ల పైగా అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలనను పక్కకు నెట్టి మరి రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షల మేరకు 167 స్థానాలు మనకిచ్చి 164 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చి పరిపాలన ఇచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆశయాలకు తగ్గట్టుగా కూడా మనం కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అవటం, దానికి సమర్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం, దానికి పవన్ కళ్యాణ్ గారు సహకారం అందించడం, ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చిన అంశాలు కాబట్టి తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని కానీ, పరిశ్రమల స్థాపన కానీ, వెనుకబడిన జిల్లాలు ఆర్థికాభివృద్ధికి చేసేటువంటి సహాయం కానీ, ఇదే కాకుండా చాలామందికి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తే మన నాయకుడు మరి నేను చెప్పొచ్చు లేదు నాకు తెలియదు కానీ ఇంకా 10,000 కోట్ల రూపాయలు తీసుకొస్తాడు ఆయన. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ ఉందనుకోండి, కేంద్ర డ్రైనేజ్ శాఖకు సంబంధించిన నిధులన్నీ కూడా పట్టుకొస్తూ ఉంటాడు. రోడ్ల అభివృద్ధి అనుకుంది ఉందనుకోండి, రోడ్లు భవనాల శాఖ ఇది సెంట్రల్లో ఆర్ఎండ్బి ఏదైతే ఉందో, రోడ్డు శాఖ ఏదైతే ఉందో దాని నుంచి కూడా నిధులు ఇచ్చేటువంటి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ ఢిల్లీ ధర్నాపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని స్పష్టం. ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్న వైసీపీ, ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు. వరదలకు పొంగి ప్రవహిస్తున్న గోస్తాని నది, జుత్తుగా ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన వరద. ఇకపై ట్రాఫిక్ కఠినతరంగా ఉంటాయన్న విశాఖ ఏడీసీపీ శ్రీనివాసరావు, వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ పెట్టకపోతే శిక్ష తప్పదంటూ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.